హలన్యం సిఎస్ రావు భగవద్గీత నేరుగా శ్రీకృష్ణుడు బోధించినటువంటి ఒక గ్రంథం. దాన్ని లండన్లో, అమెరికాలో, అంతరిక్షంలో కూడా చదివేవాళ్ళు ఉన్నారు. మనం చూసాం. సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి పోయి అక్కడ ఉండాల్సిన పరిస్థితుల్లో భగవద్గీతను చదువుకొని ఉపశమనం పొందానని చెప్పి ఆవిడే చెప్పారు. అంతటి మహా అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఒక పాఠ్యాంశంగా మార్చాలి అని చెప్పి భారతదేశంలో ఉండే భారత ప్రభుత్వం తరచూ చెప్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు నిర్బంధంగా భగవద్గీతను పాఠ్యాంశంగా మార్చాలి అనేది ఎక్కడా లేదు. కానీ మధ్యప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి పోలీసు శిక్షణ విభాగాన్ని ఒక నిర్ణయం తీసుకుంది. ఆ పోలీస్ శిక్షణ విభాగానికి సంబంధించినటువంటి డీజీ రాజాబాబు సింగ్ మధ్యప్రదేశ్ మొత్తం 8 పోలీస్ శిక్షణ కేంద్రాలు ఉంటే ఆ 8 పోలీస్ శిక్షణ కేంద్రాల్లో భగవద్గీతను మస్ట్గా ప్రతిరోజు ఉదయం చదవాల్సిందే శిక్షణా కార్యక్రమంలో భాగంగా అని చెప్పి ఒక నిబంధన పెట్టేశారు. కారణం ఏంటంటే పోలీసులు దైనందిన జీవితంలో నీతి నిజాయితీతోటి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన అది పెట్టారు. గతంలో ఆయన గ్వాలియర్లో ఐజీగా పనిచేసేటప్పుడు కూడా, జైలు శాఖకి ఐజీగా పనిచేసేటప్పుడు ఖైదీలని భగవద్గీత చదవమని చెప్పి ఆయన ఖైదీలలో పరివర్తన తీసుకురాగలిగారు. అందుకే భగవద్గీతను ఖచ్చితంగా చదవాల్సిందే పోలీస్ శిక్షణ కార్యక్రమాలు అనేటువంటి ఒక నిర్బంధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు ఆయన. ఇప్పుడు పోలీస్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వేలాది మంది పోలీసులు భగవద్గీతను చదువుతున్నారు. మరి భగవద్గీతని చదవటమే కాదు, రామచరిత మానస్ని కూడా చదవాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు. శ్రీరాముడు ఎలా ఉండేవాడు, ఆయన వనవాసానికి వెళ్ళినప్పుడు 14 సంవత్సరాలు ఎలాంటి బాధలు పడ్డాడు, ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పి ఆయన చెప్తున్నారు. రామచరిత మానసు కూడా ఖచ్చితంగా చదివిస్తున్నారు. మరి కేవలం పోలీస్ శిక్షణా కేంద్రాల్లోనే ఇది అవసరమా అని అంటే ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ అవసరమేది. ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది అవినీతి పరులు ఉన్నారు. వీళ్ళకి భగవద్గీత లాంటి పాఠ్యాంశాన్ని చేర్చి భగవద్గీత లాంటి గ్రంథాన్ని నిర్బంధంగా చదివిస్తే తప్ప వాళ్ళల్లో పరివర్తన రాదు అవినీతి పరులైనటువంటి ఉద్యోగుల్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందనంటే చాగంటి కోటేశ్వరరావు గారిని నైతిక విలువలను బోధించేదానికి బాధ్యతలను సలహాదారుగా తీసుకుంది. ఆయన పాఠ్యాంశాలు తయారు చేస్తున్నారు స్కూల్లో పిల్లలకి చిన్నతనం నుంచే నైతిక విలువలను బోధించడానికి. ఇప్పుడు అత్యవసరంగా సమాజానికి కావాల్సింది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకి అలాగే రాజకీయ నాయకులకి ఈ భగవద్గీత యొక్క సారాంశాన్ని, భగవద్గీత ఏం చెప్పింది అనే దాన్ని వాళ్ళకి తెలియజేయాలి. పాఠ్యాంశంగా భగవద్గీతను మార్చాలని చెప్పి అనుకుంటుంది ప్రభుత్వం. కానీ దానికంటే ముందు భగవద్గీతని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రత్యేకించి అవినీతి పరులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అవినీతి కోరులు ఎవరైతే ఉన్నారో, అవినీతి పట్టి పీడిస్తున్నటువంటి భారతదేశంలో ఉద్యోగులు సింహభాగంలో ఉంటారు. వాళ్ళకంటే మించి రాజకీయ నాయకులు ఉంటారు. వీళ్ళకి భగవద్గీతను ఖచ్చితంగా రోజు పఠించాలి అని చెప్పి ఒక చట్టం తీసుకురావాలి. భగవద్గీతని చదివి దాంట్లో అర్థం చేసుకొని దాంట్లో ఉండే సారాంశాన్ని తెలియజేసేటువంటి వాళ్ళకే రాజకీయాల్లో స్థానం ఉంటుంది అనేది కూడా తీసుకొస్తే తప్ప ఈ సమాజం అవినీతి నుంచి బయటపడే అవకాశం లేదు. అదే తరహాలో ఉద్యోగులకు కూడా భగవద్గీత ఏం చెప్తుంది, కర్మసిద్ధాంతం ఏం చెప్తుంది, భగవద్గీత ఎలాంటి జీవితాన్ని గడపముంటుంది అనేది ఉద్యోగులందరికీ విధిగా నేర్పించాలి. ఉద్యోగంలో తీసుకునేటప్పుడు కనీసం దీని మీద అవగాహన ఉందా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతనే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే కనుక అప్పుడు అవినీతి సమాజం నుంచి బయటపడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఆ స్థాయిలో అవినీతి వేళ్ళుని కొనిపోయింది. నిన్ననే ఒక వీడియో చేశాను. డైరెక్ట్గా జడ్జి ఏం కామెంట్ చేశారు అవినీతి గురించి, అవినీతి అనేది ఆ సమాజంలో క్యాన్సర్ లాగా పాకిపోయింది. కీమో లాంటి థెరపీ ఇస్తే తప్ప ఈ అవినీతి పరమైన ఉద్యోగులకి పరిష్కారం లభించదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి వ్యాఖ్యానించారు. సో అవినీతి ఏ స్థాయిలో పెరిగిపోయింది అనేది న్యాయస్థానాల్లో ఉండే న్యాయమూర్తులకు కూడా తెలుసు. జగద్విదితం అయిపోయింది. అసలు అవినీతి చేయటం అని అంటే అదేం పెద్ద నేరం కాదు అనేటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయింది వాళ్ళు. అవినీతిపరమైన ఉద్యోగులు అంటుంటే అందరికీ కోపం వస్తుంది, అవినీతిపరమైన రాజకీయ నాయకులు అంటే అందరికీ కోపం వస్తుంది.
మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? భారతదేశంలో ఉండేటువంటి 1% ప్రజలు 62% సంపదని ఎంజాయ్ చేస్తూ ఉంటే మిగతా 99% మంది కేవలం 35%తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇవాళకు కూడా నిరుపేదలు అలాగే పేదలు ఉన్నారు అని అంటే స్వాతంత్రం వచ్చి 8 సంవత్సరాలు అనే కానీ దీనికి కారకులు ఎవరు? పాలకులు కాదా? లేదా అధికార యంత్రాంగం కాదా? లెజిస్లేటివ్ వ్యవస్థ కాదా? లేదంటే ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ కాదా? ఎవరు దీనికి బాధ్యులు? అందుకే ఇప్పటికీ కూడా ఆణిముత్యాలు లాంటి అధికారులు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఒక ఆణిముత్యం రాజాబాబు సింగ్. ఆయన మధ్యప్రదేశ్లో పోలీసు విభాగానికి డీజీగా ఉన్నారు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం పోలీసు శిక్షణలో ఖచ్చితంగా భగవద్గీతను పఠించాల్సిందే, రామచంద్ర మానస్ను చదవాల్సిందే, రాముడు ఎన్ని బాధలు పడ్డాడో అయినా కానీ ఎంత నిజాయితీగా ఉన్నాడో తెలుసుకోవాల్సిందే, 14 సంవత్సరాలు వనవాసానికి ఎందుకు వెళ్ళాడో అనేది కూడా తెలుసుకోవాల్సిందే అని చెప్పి ఆయన ఖచ్చితంగా కొన్ని నిబంధనలు పెట్టారు అక్కడ. మరి మిగతా చోట్ల ఎందుకు పెట్టకూడదు? కనీసం ఆయన్ని చూసైనా సరే మిగతా వాళ్ళు అనుసరించాలి కదా. ఒక మంచి ఎక్కడైనా కనిపించినప్పుడు ఆ మంచిని మనం తీసుకోవాలి కదా. ఆయన తప్ప ఎవరు భారతదేశంలో ఇలాంటిది తీసుకోలేదే. మరి ఆయన తీసుకున్న దాన్ని అందరూ ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు మధ్యప్రదేశ్లో 8 పోలీస్ శిక్షణా కేంద్రాలు ఉంటాయి. ఈ 8 పోలీస్ శిక్షణా కేంద్రాల్లో ఉదయం లేచిన తర్వాత నుంచి శిక్షణలో భాగంగా భగవద్గీతను చదివిస్తున్నారు. ఆయన డీజీ హోదాలో ఆర్డర్స్ పాస్ చేశారు. మరి మిగతా చోట్ల ఎందుకు లేదు? ఖచ్చితంగా మిగతా చోట్ల కూడా ఉండాలి. రాజకీయ నాయకులకి టికెట్లు ఇవ్వాలన్నా, లేదా రాజకీయ నాయకులకి పోటీ చేసే అర్హత ఇవ్వాలన్నా ఖచ్చితంగా భగవద్గీత మీద అవగాహన ఉండేటువంటి వాళ్ళకి ఇవ్వాలి. అలాగే ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగులకి ఉద్యోగం ఇచ్చేటప్పుడే భగవద్గీత సారాంశం వాళ్ళకి ఎంత అవగాహన ఉంది అనేది కూడా తెలియజేసిన తర్వాత ఉద్యోగం ఇస్తే ఈ సమాజం బాగుపడుతుంది. కోర్టుల్లో భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం ప్రమాణం చేయించి కోర్టులో మాట్లాడిస్తూ ఉంటారు. ఈవెన్ లండన్లో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు లండన్లో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు భగవద్గీత మీద ప్రమాణం చేసి కొంతమంది మాట్లాడారు. అంత విలువైనటువంటి గ్రంథం అది. ఆ గ్రంథాన్ని ఖచ్చితంగా ఇప్పుడు పాలకులు, ప్రభుత్వ ఉద్యోగులు చదవాల్సిందే. అది అవినీతి పరులే చదవాల్సిన అవసరం లేదు, అందరూ చదువుకోవాలి. అవినీతి పరులు చదువుకుంటే అట్లీస్ట్ పరివర్తన వస్తుంది. అందుకే అవినీతిమయం కాకముందే ఇప్పుడు రాజాబాబు సింగ్ ట్రైనింగ్లోనే వాళ్ళకి భగవద్గీతను చదివిస్తూ ఉన్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో అలానే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి ముందే ఇచ్చేటువంటి ట్రైనింగ్లో భగవద్గీత సారాంశాన్ని నూరి పోస్తూ ఉన్నాడు ఆయన అక్కడ ఉండేటువంటి పోలీసులకి. ఇదొక మంచి శుభ పరిణామం కింద తీసుకోవాలా, లేదంటే భగవద్గీతను చదవటం కొంతమంది నేరంగా కూడా అనుకుంటారు, భావిస్తారు. మరి ఈ భగవద్గీతను పాఠ్యాంశంగా చేస్తే ఈ సమాజంలో మార్పు వస్తుందా? అవినీతి దూరం అవుతుందా? భగవద్గీతను ప్రభుత్వ ఉద్యోగులకి, పాలకులకి కూడా నిర్బంధంగా చదివించాల్సిన అవసరం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.